అది జిల్లాల వారిగా చేస్తామని అన్నారు. కానీ అది తప్పు. కాబట్టి దేనికి మనం ఏదే విధంగా చేసి పారిశ్రామిక ప్రాంతంలో కనీసం మానమానాడు పేరు మీద పెట్టి గత ఉన్నటువంటి ఇప్పుడు మాలాట వయసు అయిపోయింది, యువకుల కుర్రోళ్ళు పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన మీద ఈ కార్యక్రమాన్ని పిలిపించి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. అయితే మాలమహానాడు అనే దానికి ఇప్పుడు కొంతమంది చెప్పారు 96లో మాలమహానాడు ఉద్యమం స్టార్ట్ అయ్యాం. అప్పటికి పివి రావు గారు కూడా లేరు. అసలు మాలమహానాడు అనేది పుట్టింది విశాఖపట్నంలో పుట్టిన తర్వాత అది యూనివర్సిటీ నుంచి అక్కడ ఇక్కడ తిరిగి దీనికి ఏ పేరు పెట్టాలి, బాధితులకి మాదిగ దండారంటే మనం ఏం పేరు పెట్టాలి, సెజ్జుల పొలాలు పెట్టాలా, మాలమహానాడు పెట్టాలా, మాల మహాసభ పెట్టాలా, మాదిగ దండ ఏ విధంగా దానికి సమాధానం కౌంటర్ ఉండాలి, పేరు ఏ విధంగా పెట్టాలి అని 96లోనే ఒక నిర్ణయం తీసుకొని విశాఖపట్నంలో కేపీ